ప్రియులరా, మనమందరం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. కానీ ఒక్కోసారి మన జీవితంలో కష్టాలు సవాళ్లు ఎదురైనప్పుడు ఒంటరిగా ఉన్నామని అనిపిస్తుంది. అలాంటి సమయాల్లో మనకు తోడుగా మనల్ని ప్రేమించే ఒకరు ఉంటే ఎంత బాగుంటుందో కదా. అవును, అలాంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే ప్రేమకు మూలమైన దేవుడు. ఆయన మనలో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు, మనల్ని పట్టించుకుంటారు. ఆయన ప్రేమ మనకు అండగా ఉంటుంది. దాని గురించి మనం ఎంత ఎక్కువగా ఆలోచిస్తే ఆయన మనకు అంత వాస్తవంగా అనిపిస్తారు. మనకు ఏ కష్టమొచ్చినా, ఏ ఆందోళన ఉన్నా దేవునికి ప్రార్థనలో ధైర్యంగా చెప్పుకోవచ్చు. మనం ఆయన ప్రేమ కోసం ఎంత పరితపిస్తున్నామో కూడా ఆయనతో చెప్పవచ్చు. చలివేసినప్పుడు చలిమంట మనకు వెచ్చదనమిచ్చినట్టే, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మనకు కావాల్సిన ఓదార్పునిస్తారు. దేవుడు మనకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆయన ప్రేమ శక్తివంతమైనదే కాదు, వాత్సల్యమైనది కూడా. మనకి ఏది అవసరమైనా ఆయనిస్తారు. కాబట్టి మనం ఆయన ప్రేమను నమ్మి నిశ్చింతగా ఉండవచ్చు. అంతేకాదు, మనమీద ఆయన చూపించిన ప్రేమను బట్టి మనం కూడా దేవునిని ప్రేమిస్తున్నామని చెప్పగలం. ఆయన మనకు ఎంత సహాయం చేశారో, ఎంత ప్రేమ చూపించారో మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుంటారని తెలుసుకోవడం మనకు ఎంత సంతోషాన్నిస్తుంది. ఆయన మనకు దగ్గరగా ఉంటారని, మన నిజాయితీతో కూడిన ప్రార్థనలకు జవాబిస్తారని ఆయన వాక్యం మనకు హామీ ఇస్తుంది. మీకు ఏ కష్టం వచ్చినా దేవుడు మీకు అండగా ఉంటారని గుర్తుంచుకోండి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారని తెలుసుకుని సంతోషించండి. ధన్యవాదాలు.